వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లాలో 2.43 కోట్ల రూపాయల విలువైన 1026 సెల్ ఫోన్ల రికవరీ. బాధితులకు సెల్ ఫోన్లు అప్పగించిన జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. స్విగ్గీ డెలివరీ నిషేధించిన వ్యాపారస్తులు. నంద్యాల పట్టణంలోని స్కూల్ బస్సు డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. మహానంది క్షేత్రంలో అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఈవో శ్రీనివాస్ రెడ్డి. ఆవుకు తిమ్మరాజు బండ ఆనకట్టను పరిశీలించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, సివి రత్నకుమార్, కలెక్టర్ రాజకుమారి. శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీ లెక్కింపు ఆదాయం 4,65,375 రూపాయల నగదు. మహాత్మా జ్యోతి బాపులే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం. హిందుత్వ ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా పోరాడదాం. శ్రీశైలం మల్లన్న ఆలయంలో లోక కళ్యాణార్థం మల్లన్న ఆలయంలో శాంతి హోమం. నంద్యాల జిల్లాలో 2.43 కోట్ల రూపాయల విలువైన 1026 సెల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో బాధితులకు సెల్ ఫోన్లను అందజేశారు. గత ఏడాది మొదటి విడతగా 1.52 కోట్ల రూపాయల విలువైన 847 సెల్ ఫోన్లను, రెండవ విడతలో 86 లక్షల రూపాయల విలువైన 510 సెల్ ఫోన్లను రికవరీ చేశామని, మొత్తం 4.82 కోట్ల రూపాయల 2,426 సెల్ ఫోన్లను రికవరీ చేశామని వివరించారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గోవా, తెలంగాణ రాష్ట్రాల నుండి ఏపీలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుండి 1026 ఫోన్లను రికవరీ చేశామని, వీటి విలువ 2.4 కోట్ల రూపాయలన్నారు. మొబైల్ ఫోన్లో వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలని, పోగొట్టుకుంటే ఫిర్యాదు చేయాలని కోరారు జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. ఈ మొబైల్ అనేది దైనందిక జీవితంలో మనకి ఎంత వాళ్ళ మొత్తం కూడా మన దగ్గర ఉన్నటువంటి డబ్బులతో సహా మొత్తం తీసుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లలో చాలా మోసాలు జరుగుతా ఉన్నాయి. ప్రతిదీ కూడా కేర్ఫుల్ గా ఏదైతే బ్యాంకు నుంచి సమాచారం ఉంటుందో బ్యాంకు వెళ్ళి మాత్రమే మనం. అందరికీ నమస్కారం. ఈ రోజు మన నంద్యాల జిల్లాలో మన సీఎం గారు, డీజీపీ గారు మనకు ఆదేశం పైన ఒక మొబైల్ రికవరీ మేళా పెట్టడం జరిగింది. దాంట్లో ఈ రోజు చేసిన పనిలో 1066 మొబైల్స్ రికవర్ చేసి, దానికి కాస్టింగ్ అంటే 2,43 lakhs వరకు కాస్టింగ్. వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి, వేరే ప్రాంతం నుంచి మన టీమ్స్ అక్కడ వెళ్ళి రికవర్ చేసి ఈరోజు వాళ్ళ కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఎవరైనా మొబైల్ లాస్ట్ అయితే హై రాస్తే మన వాళ్ళు ఒక డీటెయిల్డ్ ఫామ్ ఇస్తారు. ఎవరైనా మొబైల్ పోతే దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేస్తే మన టీం, స్పెషల్ టీం, సైబర్ సెల్ సిఐ దానికి రికవరీ చేస్తున్నారు. ఇది మన చేసిన ఇప్పుడు వరకు మన 2426 మొబైల్ రికవరీ చేసాము. ఇంకా ఈరోజు 1066 ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి. అది కూడా మనం రికవరీ చేస్తే కన్స్యూమర్స్ కి తొందరగా ఇస్తాము.
నంద్యాల పట్టణం ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ కార్యవర్గ నిర్వాహకులు రఘువీర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 26 జిల్లాల నుండి హోటల్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ హాజరయ్యారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని పరిష్కరించేలా కృషి చేయాలి అసోసియేషన్ నాయకులు ఫారూక్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో రాత్రి 12 గంటల వరకు హోటల్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించాలని, ఇది ఆల్రెడీ పాత జీవో అని దాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అక్టోబర్ 14 నుండి హోటల్స్ వ్యాపారానికి నష్టం కలిగిస్తున్న స్విగ్గీ సేవలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. నేను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ. ఈరోజు మన కర్నూలు జిల్లా అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్ని జిల్లాలతో కలిసిన ఈసీ మీటింగ్ మన కార్యవర్గ సమావేశం నంద్యాలలో జరగడం నిజంగా ఈ జిల్లావాసిగా చాలా సంతోషపడుతున్నాం. అన్ని జిల్లాల నుంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, జిల్లా ప్రెసిడెంట్స్, ఇతర నాయకులందరూ మన ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం ఒక్కొక్క జిల్లాలో కొన్ని రూల్స్ పెట్టింటారు. అలా కాకుండా మన అందరికీ సముచితంగా మనము న్యాయం జరిగేలా కొన్ని విషయాలను మాట్లాడుకోవాలా. ఎందుకంటే ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలా, స్వచ్ఛత పాటించాలా అనేది మనం చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్ వరకు మా అసోసియేషన్ కమిటీ తెలుపుతూ ఉంటుంది. ఇది కాకుండా మనం ఇప్పుడు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నిజంగా టూరిజం డెవలప్మెంట్, ఆ టూరిజం డెవలప్మెంట్ ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రియల్స్, ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీస్ మా రాష్ట్రానికి వస్తూ ఉంటాయి. బయట ఇతర జిల్లాల్లో వచ్చినప్పుడు అక్కడ దానికి తగినట్టు హోటల్స్, లాడ్జెస్ అన్ని పెరగాలి. దీనికోసము మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు దీనికి మనకు ఒక ఇండస్ట్రియల్ స్టేటస్ ఉండాలి. ఇది కాకుండా కొన్ని మనకి 12 గంటల వరకు, ఎందుకంటే ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు 10 గంటల వరకు ఇంత ముందు జీవో అది 12 గంటలు అంటే ఇప్పుడు అందులో మాది ఇప్పుడు టెంపుల్స్ కానీ టూరిజం స్పాట్ ఉన్నాయి. రాత్రి 11 గంటల వరకు కార్లో వస్తుంటారు. కొందరు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి ఫుడ్ పెట్టాలంటే చాలా ఇబ్బందికరంగా డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉంది. దాంతో సంబంధిత మినిస్టర్లు మేము అసోసియేషన్ తరఫున అప్రోచ్ అవుతున్నాం. మనకు ముఖ్యమంత్రి గారు కూడా మనకు సపోర్ట్ చేస్తాము, ఒకసారి కూర్చొని మాట్లాడదామని చెప్పారు. అలాగే మనం అసోసియేషన్ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం. నా పేరు వేదర వెంకటమోహన్ చంద్, ఈ స్టేట్ ట్రెజరర్గా పనిచేస్తున్నాం. ఈరోజు ఈ మీటింగు చాలా ఆనందకరంగా జరిగింది. మాది కోరికలు మా ప్రెసిడెంట్ గారు చెప్పారు 12 గంటల వరకు పర్మిషన్ కావాలని. అట్లాగే ఇంకొకటి కూడా మా సమస్య ఉంది. మాకు వర్కర్స్ ప్రాబ్లం చాలా బాగా ఉంది. ఈ వర్కర్స్కి ట్రైనింగ్ వర్కర్స్ అయితే బాగుంటారు. ఈ గవర్నమెంట్ మాకు సహకరిస్తే ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి అవి మేమే రన్ చేసి మేము వర్కర్స్ని పంపిస్తాం. ఈ వర్కర్స్ను పంపించడం వల్ల గవర్నమెంట్కి కూడా ఆనందం, ఉద్యోగాలు ఇచ్చిన కోటాలో ఉంటుంది. కాబట్టి మేము ఈ గవర్నమెంట్ని గౌరవులైన నారా చంద్రబాబు నాయుడు గారికి అది కూడా ఒక విన్నపించుకుంటాము. మాకు సహకారం అంటే ఏమీ లేదు. వారు ఏదన్నా ఒక సైటు మాకు అసోసియేషన్ తరఫున ఇస్తే ఆ సైట్లో మేమే కాలేజీ ఏర్పరచుకుని మేమే ట్రైనింగ్ సెంటర్లు పెట్టేసుకుంటాము. ఇది ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారని ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఉమ్మడి 13 జిల్లాల నాయకులకి, మా హోటలర్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అరౌండ్ 10 to 15 lakhs దాకా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది మన టూరిజం ద్వారా. సో మన హోటల్ ఇండస్ట్రీ ద్వారా దీన్ని ఖచ్చితంగా ముందర తీసుకెళ్తామనేసి హామీ ఇచ్చారు సీఎం గారు కూడా. అంతేకాకుండా మనకు టూరిజంలో మనకు మేజర్గా రెస్టారెంట్స్ ఇబ్బంది పడేది ఏమంటే ఈ ఆన్లైన్ యాప్స్ ద్వారా వాళ్ళు ఆల్మోస్ట్ మా దగ్గర నుంచి 25% నుంచి 30% వరకు తీసుకుంటున్నారు. అందులోనూ స్విగ్గీ అనేది ఎక్కువ అనెథికల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అండి. దాంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రతి రెస్టారెంట్, ప్రతి హోటల్ చాలా ఇబ్బంది పడుతున్నది. బోత్ స్విగ్గీ అండ్ జొమాటో మేము ఎన్నో చర్చలు చేసిన తర్వాత వాళ్ళు కొన్ని మార్చుకోవడానికి సుముఖంగా వ్యక్తం చేశారు. బట్ స్విగ్గీ అనేది దేనికి ముందరకు రావట్లేదు. వాళ్ళు ప్రతి హోటల్ని నాశనం చేస్తున్నారు. అందుకనేసి మేము నెక్స్ట్ మంత్ 14th నుంచి నో స్విగ్గీ, బాయ్కాట్ స్విగ్గీ అని చెప్పేసి నినాదంతో ముందరికి వెళ్తున్నాము. ఎందుకంటే మా కోరికల్ని నెరవేర్చేంత వరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి కొత్త హోటల్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళని పోయి అడిగి మీరు ఈ రోజు ఫ్రీగా ఇవ్వండి, 10 రోజులు ఫ్రీగా ఇవ్వండి అని చెప్పేసి ఫ్రీ యాప్స్ పెట్టించేసి ఇంకో హోటల్కి 0 చేయించేసే వ్యాపారాన్ని ఈ హోటల్కి పెంచి నెక్స్ట్ మళ్ళీ ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా అదే మరి ఫ్రీ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు మాత్రం 30% దానిలో కమిషన్ తీసుకుంటారు. మాకు మాత్రం 0 పెట్టి అన్ని నష్టానికే చేస్తున్నారు.
ఇంతకు ముందు మీరు గమనిస్తే ఎవ్రీ 2 years కి 3 years లో లాస్ట్ 3 years లో మీరు చూసిన ప్రతి 2-3 నెలలకి ఒక రెస్టారెంట్ మూసేస్తుంటారు. ఏదైతే ఆన్లైన్ లో ఎక్కువ బూమ్ చేస్తారో ఆ రెస్టారెంట్ ఖచ్చితంగా మూసేయబడుతుంది. ఎందుకంటే వీళ్ళకి 30% ఇచ్చి మిగిలిన వ్యాపారం చేయలేక నష్టాల్లో కూరుకుపోతున్నది హోటల్ ఇండస్ట్రీనే, రెస్టారెంట్ ఇండస్ట్రీ. సో అందుకని చెప్పేసి మేము ఖచ్చితంగా దీన్ని స్ట్రాంగ్ గా తీసుకెళ్తాము. సో బాయ్కాట్ స్విగ్గీ అనేది మెయిన్ అజెండాగా నెక్స్ట్ మంత్ 14 నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. ఇది మా జిల్లాలో ప్రతి ఒక్కరికి. నంద్యాల పట్టణంలోని స్కూల్ బస్సు డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. నంద్యాల పట్టణంలోని స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానందలో పట్టణంలో ఉన్నటువంటి అన్ని స్కూల్ బస్ డ్రైవర్లకు శిక్షణ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అలాగే డ్రైవింగ్ చేసే ముందు పిల్లలపై శ్రద్ధగా ఉండాలని, తాగి డ్రైవింగ్ చేయరాదని, వారిని స్కూళ్లకు అప్రమత్తంగా తీసుకువెళ్లే బాధ్యత డ్రైవర్లదే అని చెప్పడం జరిగింది. ఏమాత్రం రూల్స్ అతిక్రమించి డ్రైవ్ చేసినా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యతారహితంగా డ్రైవ్ చేయాలని డ్రైవర్లకు అవగాహన సదస్సులో చెప్పడం జరిగింది. ఇంతవరకు నాకు కనబడలేదు. మీరు కూడా అదే విధంగా మీకు సమస్య ఉంటే చెప్పండి, బండి నిలబెట్టాల్సి వచ్చి చెప్పండి, మా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటాను. అంతే తప్ప కొట్లాడతారు. మీరు పబ్లిక్ లో కొట్లాడితే పోలీస్ ఇమేజ్ దెబ్బతింటారు. ఈ సొసైటీ ఈరోజు మన గౌరవనీయులైన నంద్యాల ఎస్పీ గారి మరియు నంద్యాల డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ స్కూల్ బస్సులకు సంబంధించిన డ్రైవర్లతోటి, వారికి అటెండర్లతోటి ఈరోజు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి చెప్పడం ఏమంటే, ప్రతి స్కూల్ బస్సు డ్రైవర్కి వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి, ఆర్సీ దాని యొక్క వ్యాలిడ్ డేట్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలా, పొల్యూషన్ ఉండాలా. అదేవిధంగా స్కూల్ డ్రైవర్లు ఎవరు కూడా తాగి బస్సు నడపకూడదు, ఓవర్ స్పీడ్ నడపకూడదు, మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవింగ్ చేయకూడదు అని, దానితో పాటు మరలా ట్రాఫిక్లో ఎటువంటి అంతరాయం కలగకుండా మీరు వెహికల్స్ను పార్క్ చేసుకొని అందులో ఉండే స్కూల్ పిల్లల్ని జాగ్రత్తగా దించి, అటెండర్ సహాయంతో దించి ఎక్కించుకోవడం చేయాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్కూల్ బస్సులో ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవడం అని జరిగింది. ఈ సీసీ కెమెరా ఎందుకు ఏర్పాటు చేసుకోమని చెప్పినామంటే, కొన్ని స్కూళ్ళ బస్సుల్లో ఈ స్కూల్ పిల్లల పైన వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించడము, వాళ్ళతో అసభ్యంగా మాట్లాడడము కొన్ని ఇక్కడ నంద్యాల టౌన్ అని కాదు, కొన్ని ప్రాంతాల్లో జరిగింది. అది దాని మీద కూడా కేసులు కట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అటువంటి పరిస్థితి, అటువంటి సందర్భము ఇక్కడ జరగకూడదని ముఖ్యంగా స్కూల్ యాజమాన్యానికి తెలియజేయడం ఏమనగా, ప్రతి స్కూల్ బస్సులో ఒక సీసీ కెమెరా పెట్టుకోవాలా. ఆ సీసీ కెమెరాను మీ ఫోన్ కనెక్ట్ చేసుకొని మీరు స్కూల్లో కూడా చూడొచ్చు. మీ డ్రైవర్ ప్రవర్తన ఎట్లా ఉంది, మీ అటెండర్ ప్రవర్తన ఎట్లా ఉంది, పిల్లల ప్రవర్తన ఎట్లా ఉంది అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది. ఇది మీ అబ్జర్వేషన్ కోసము, మీ మంచి కోసమే మంచి కోసమే అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ, ప్రతి బస్సు కూడా జీపీఎస్ ఏర్పాటు చేసుకోమని చెప్పినాము. ఆ జీపీఎస్లో బస్సు లొకేషన్ తెలుస్తుంది, ఎక్కడికి పోతా ఉంది, ఎక్కడ ఉంది, వాడు బస్సు స్కూల్ నుంచి డైరెక్ట్ పిల్లల్ని దించడానికి పోతున్నాడా, లేకుంటే అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి బస్సు తీసుకొని పోతున్నాడా అన్నది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే డ్రైవర్లకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకు కూడా బస్ కండిషన్స్ అన్నీ నీట్గా ఉండేటట్టు యాజమాన్యం చేయవలసిందిగా సూచించడం అయినది. ముఖ్యంగా యాక్సిడెంట్లు జరగకుండా, బస్సులు స్పీడ్గా ఓవర్ స్పీడ్ నడపకుండా, బస్సులు ఉండే స్పీడ్ కంట్రోల్లో 60 స్పీడ్ ఉంటుంది km/h. దానికంటే ఎక్కువ స్పీడు పోదు బస్సు. కానీ టౌన్లో 60 km అంటే ఎక్కువ స్పీడ్ కాబట్టి ఆ యొక్క ట్రాఫిక్ పరిస్థితులను బట్టి బస్సును నడపవలసిందిగా వాళ్ళకి సూచించడం అయినది. అలాగే వాళ్ళకి ఏదన్నా సమస్యలు ఉంటే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా నా నెంబర్ ఇచ్చినాము. వాళ్ళకి ఏదన్నా సమస్యలు ఉండి బస్సు పోవడానికి కానీ రావడానికి కానీ ఏదన్నా సమస్యలు ఉంటే తెలియజేయమని చెప్పి కోరడం అయినది. అటువంటి సమస్యలు ఏదన్నా ఉంటే మా పరిధిలో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ ఏదన్నా ఉంటే అది వాళ్లకు రెక్టిఫై చేసి వాళ్ళకి క్లియర్గా చేసిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇది ప్రజల సౌకర్యార్థము, వాళ్ళ పిల్లలు సేఫ్గా స్కూల్కి పోయి స్కూల్ నుంచి ఇంటికి రావడానికి అనే భావనతో ఈరోజు ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ అవకాశం మహానంద క్షేత్రంలో కామేశ్వరీదేవి అమ్మవారి దసరా శరన్నవరాత్రులకు వచ్చే నెల 4 నుండి 12వ తేదీ వరకు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఆహ్వాన
పత్రాలకు ఈవో శ్రీనివాసరెడ్డి పూజలు చేసి ఆవిష్కరించారు. నవరాత్రుల సందర్భంగా ఆలయాన్ని పరిశుభ్రం చేసి రంగులు దిద్ది విద్యుత్ అలంకరణ చేయడానికి ఏర్పాటు చేశారు. నవరాత్రులలో కామేశ్వరి అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. వీటితో పాటు ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పాటు చండీ హోమం, చండీ యాగం, సహస్ర దీపాలంకరణ నిర్వహించనున్నారు. భక్తులు ఈ వేడుకలను తిలకించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు ఈవో శ్రీనివాసరెడ్డి. ఓం మహానందీశ్వరాయ. శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానం నందు దసరా బ్రహ్మోత్సవం సందర్భంగా 3వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల భాగంగా ప్రతిరోజు కూడా యాగం జరుగుతుంది. అలాగే దీనికి దేవస్థానాల విద్యుత్ దీపాలంకరణ, అలాగే హోమాలకి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు హోమాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఇంకా హోమాలు యాగము ఉంటుంది, చండీ హోమము అలాగే ప్రతిరోజు కూడా ఉంటాయి కాబట్టి చాలా సేవలు కూడా ఉంటాయి. ప్రతిరోజు కూడా ఈ సేవలను కూడా పాల్గొని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ప్రార్థన ఆశిస్తుంది. ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితాః అని మనకి దేవి భాగవతంలో చెప్పబడి ఉన్నది. ఏదైతే శరదృతువు ప్రారంభమైనటువంటి తొలి 9 రోజుల పాటు ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించడమే కాకుండా ఆ ప్రాంతము, ఆ రాష్ట్రము, ఆ దేశమంతా కూడా చక్కగా సుభిక్షంగా ఉంటుంది అమ్మదయ్యతో అని చెప్పేసి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది మనకి సాంప్రదాయంగా అనాదిగా ఆచరించడం అనేటువంటిది వస్తున్నది. అందులో మన దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రముఖ క్షేత్రంగా ఉన్నటువంటి మహానంది క్షేత్రంలో అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు దశాహ్నిక దీక్షతో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ యాగంలో భాగంగా శతచండీ యాగం అనేటువంటిది లోక కళ్యాణార్థమై నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు తెల్లవారుజామున ఇక్కడ ఉన్నటువంటి కామేశ్వరి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాదులు కానీ, అనంతరం శ్రీచక్రార్చనలు కానీ, అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో ఉత్సవాలు చేయడం కానీ, సహస్ర దీపాలంకారాలు చేయడం కానీ, వివిధ రకాలైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం కానీ, అమ్మవారి కలశ స్థాపన చేయడం, ఇలా అనేక రకములైనటువంటి వైదిక కార్యక్రమాలతో ఈ యొక్క 9 రోజులు కూడా మహానంది క్షేత్రంలో లోక కళ్యాణార్థమై చాలా వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క క్షేత్రంలో జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవ వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా అందరినీ కూడా ప్రార్థన చేస్తున్నాం. అవుకు రిజర్వాయర్ను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, జలవనరుల శాఖ ముఖ్యాధికారులు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ అవుకు రిజర్వాయర్కి ఎటువంటి ముప్పు లేదని, అవుకు రిజర్వాయర్ కట్ట కుంగిన ప్రాంతంలో మరమ్మతులు చేపట్టాం. గత వైసీపీ ప్రభుత్వం అవుకు రిజర్వాయర్ నిర్వహణను గాలికి వదిలేసింది, కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు. రిజర్వాయర్ నిర్వహణకు ₹1 నిధులు ఇవ్వలేదు. దీంతో రిజర్వాయర్ భద్రత ప్రమాదంలో పడింది. అవుకు రిజర్వాయర్ను ప్రతిష్టం చేస్తాం. గేట్ల నుండి వాటర్ లీకేజీకి అరికట్టేందుకు గేట్లకు మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని, అలాగే ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తక్షణమే ముమ్మరంగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అధికారులు స్పందించలేదనే మాట వాస్తవం. ఎందుకు స్పందించకపోయేటప్పటికి నేను ఎస్సీ గారు, ఈ గారితో కూడా మాట్లాడాను, వైజాగ్ నుంచి మాట్లాడాను. వాళ్ళందరూ కూడా అక్కడ ఏదో పని మీదనో ఇక్కడ లేరు కొంతమంది స్టేషన్లో. మళ్ళీ కలెక్టర్ గారు కూడా చెప్పారు, లేటుగా రావడం జరిగింది. అక్కడ 4 hours లో మళ్ళీ కొంతమంది వచ్చారు. వారి మీద కూడా ఎవరైతే ఇక్కడ అశ్రద్ధ చేశారో వారి మీద చర్య కూడా తీసుకోవడం జరిగింది. నేను విలేకరులకు ఒక్కటే కోరుకుంటా ఉన్నా, మీరు చేయడం వల్ల ఒక రకంగా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీరు చేయడం ఏంటంటే ఇక్కడ ప్రాధాన్యత ఇక్కడ జరిగిన దానికంటే కూడా ఎక్కువ చెప్పడంతో ప్రజల్లో భయాందోళన ఉంది. దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది మొన్న ఇక్కడ విజయవాడలో జరిగినవి కానీ అటు కానీ దానివల్ల మాకు కూడా జరుగుతుందో అనేటువంటి, దయచేసి మీరు వాస్తవాలు చెప్పండి. గండి పడడం వేరే, ఆ లీకేజీకు ఈ గడ్డికి లేదని మీకు విలేకరులకు, అవుకులో పనిచేసే ప్రతి విలేకరులకు తెలుసు. మీరు పొద్దున లేసి మీకు పొలాలు ఉన్నాయి పక్కన, అక్కడ ఉన్నారు మా సోదరులంతా పక్కన, అందరికీ తెలుసు ఆ నీళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నాయి ఏం కథ మా అయ్యగారికి అందరికీ తెలుసు. ఈడ గత 20 ఏళ్ళ నుంచి ఆ మట్టి ఒక్కటి కుంగేటప్పటికే కొద్దిగా కిందికి వచ్చింది. అది ఏదైనా మనం జారిపడడానికి కాలిరడానికి వారు ఉందా?
జారి పడితే ఎట్టుంటారు, కాలు ఇరుగుతుంటారు. మీరు కాలు ఇరిగిపోయింది సార్ అంటున్నారు. ఆయన అదే అందుకే మీకు గట్టిగా చెప్తున్నాడు అది కాలు ఇరగడానికి. కాబట్టి ప్రజలు ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్ గారు వచ్చారు, కలెక్టర్ మేము ఉన్నాము. దీనికి నివేదికలు పంపించి దీనికి అనుగుణంగా మళ్ళీ చర్యలు ఏం తీసుకోవాలో తీసుకొని నెక్స్ట్ సీజన్ కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా నెల లోపలే కంప్లీట్ చేస్తామని డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన రవికుమార్ గారు చెప్తున్నారు. కాబట్టి భయం ప్రజలు చెప్పకండి. ఇక్కడ పంటలకు కానీ ఎవరికి కానీ ఎలాంటి నష్టం తీసుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, మంత్రి యనమల రామకృష్ణుడు ఆయన ఎవరిని నిద్రపోయాడు, ఈయన కూడా లేకుండా మధ్యాహ్నం పంపించారు. సీఎం గారే లేపారు ఇంతకుముందు ఈ రోజు ఇప్పుడు నిన్న జరిగిన సీఎం గారు పంపించారు. అదే సీఎం గారు ఇక్కడ పంపించి చేయడం జరిగింది. ఇక్కడ చర్యలు కూడా తీసుకుంటున్నాము. సీఎం మన అడ్వైజర్ గారు వెంకటేశ్వరరావు లేడు కాబట్టి ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రావు. కాబట్టి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారు. కాబట్టి ఈ వాస్తవాలు చెప్తా ఉన్నాము, అవాస్తవాలు నమ్మకండి. ఏవి కూడా ఏవైతే పుకార్లు పుట్టించి కానీ ఏమైనా చేసి నమ్మొద్దని చెప్పి ప్రజలు చెప్తారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు, అన్నప్రసాద వితరణ హుండీ లెక్కింపు కూడా నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు, అలాగే అన్నప్రసాద వితరణ హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పగడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4,65,375 రూపాయల నగదు రాబడిగా లభించిందని ఈవో డి పెద్దిరాజు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 35 రోజుల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 488 యుఎస్ఏ డాలర్లు, యూకే పౌండ్స్ 30, 60 సింగపూర్ డాలర్లు, యూరోస్ 10, కువైట్ దినార్స్ 12, హాంకాంగ్ డాలర్స్ 20 మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ లెక్కింపులో లభించాయని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. దేశంలో కుల నిర్మూలన కోసం మహాత్మా జ్యోతిబా ఫులే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హిందుత్వ ఫాసిస్ట్ దాడులకు వ్యతిరేకంగా పోరాడదామని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె నాగరాజు అన్నారు. స్థానిక నంద్యాల పట్టణంలోని ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ వారోత్సవాల కార్యక్రమాన్ని జరిపారు. ముందుగా మహాత్మా జ్యోతిబా ఫులే చిత్రపటానికి సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె నాగరాజు, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ నిర్మూలన కోసం మహాత్మా జ్యోతిబా ఫులే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా దేశంలోని హిందుత్వ ఫాసిస్ట్ దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఐ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫులే చిత్రపటానికి ఘనంగా పూలమాలేసి నివాళులర్పిస్తున్నాం. ఏదైతే సత్యశోధక్ సమాజు ఉందో స్థాపించారో మహాత్మా జ్యోతిరావు ఫులే, దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ రోజు వరకు కూడా ఒక పక్క దళితుల పైన, ఇంకో పక్క ఎస్సీల పైన, ఇంకో పక్క బీసీల పైన రోజువారీగా బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కుల నిర్మూలన సంబంధించి అయితే ఏమి, అలాగే వాళ్ళపై దాడులు అయితే ఏమి అనేక రకాలు జరుగుతున్నది. ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3.0 వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నరేంద్ర మోడీ పూర్తిగా హామీలలో పూర్తిగా వైఫల్యింది. ఇంకో పక్క రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎన్నికైన నూతన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం 100 రోజు పాలన అని చెప్పి మా మంచి ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు చెప్పడం తప్పనిచ్చి వాళ్ళ స్టిక్కర్లు వేసుకుని తప్పనిచ్చి మీ 100 రోజు పాలన నిజంగా చూపించకపోతే మేము బహిరంగ చర్చకు వస్తామని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి సవాల్ ఇస్తున్నాం. మీ 100 రోజు పాలనలో ఏదైతే జీవో నెంబర్ 77 తీసుకొచ్చి రద్దు చేస్తామని చెప్పి లోకేష్ బాబు పాదరాశ చెప్పినా ఇప్పటివరకు ఎందుకు రద్దు లేని చెప్పి తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటారో అందరికి తల్లికి వందనం పేరు మీద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన లోకేష్ బాబు ఎక్కడా, చంద్రబాబు ఎక్కడ అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో 6 పథకాలు ఇవ్వడంలో, పూర్తి స్థాయిలో హామీలను అమలు చేయడంలో పూర్తి స్థాయిలో వైఫల్యమైంది. ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు డైవర్ట్ చేసే ఆలోచనలో తిరుపతి లడ్డు ఒక డ్రామా తెర మీద తీసుకొచ్చి ఈరోజు చేయడం దుర్మార్గం. తక్షణమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈ కూటమి ప్రభుత్వం కూర్చొనైనా ఏదైతే 6 పథకాలు ఇచ్చినారో తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మహాత్మారావు జ్యోతిరావు ఫులే ఆశయ సాధన కోసం, ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానం మీద ఖచ్చితంగా మేము పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం.
నా పేరు ఎస్ఎం రఫీ, పీడిఎస్ ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘం పీడిఎస్ రాష్ట్ర నిర్మూలనం కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ ప్రతి సంవత్సరం మహాత్మా జ్యోతిబా ఫులే గారు స్థాపించినటువంటి సత్యశోధక సమాజ్ సందర్భంగా దేశవ్యాప్తంగా కుల నిర్మూలన సభలు, సదస్సులు, సహంపక్తి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. మరి ఈ దేశంలో 3వసారి అధికారంలో వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసుల మీద, దళితుల మీద, మరి వెనుకబడినటువంటి వర్గాల మీద అనేక దాడులని మరి జరుగుతున్నప్పటికీ ఈ రోజు నోరు మెదపడం లేనటువంటి పరిస్థితి ఉంది. నేటికి గ్రామాల్లో కుల లింగ వివక్షత జరుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ వాటిని అరికట్టడంలో పూర్తిగా. శ్రీశైలం మల్లన్న ఆలయంలో లోక కళ్యాణార్థం రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు దేవస్థానం శాంతి హోమాన్ని నిర్వహించింది. ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి యాగశాలలో ఈ హోమం జరిపించగా హోమ ప్రారంభ పూజలో పూర్ణాహుతి కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు పాల్గొన్నారు. ముందుగా అర్చక స్వాములు, వేద పండితులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించి కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య నిర్వహించి తర్వాత మండపారాధన, పవమాన హోమం, కుష్మాండ హోమం, రాక్షఘ్న సూక్త హోమం, పూర్ణాహుతి జరిపించారు. శాంతి హోమం కార్యక్రమం సందర్భంగా భాగవతంలోని గంగావతరణ ఘట్ట పారాయణం చేశారు. ఈ హోమంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, పలువురు అర్చక స్వాములు, వేద పండితులు పాల్గొన్నారు. प्राणाय स्वाहा, पानाय स्वाहा, ओम ज्ञानाय स्वाहा, ओम दानाय स्वाहा, समानाय स्वाहा, मध्ये मध्ये पानीं समर्पयामि. उत्तरावचनं केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा. केशवाय नमः, नारायणाय नमः, ओम जलाय नमः, ओम जललिंगाय नमः, ओम బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లాలో 2.43 కోట్ల రూపాయల విలువైన 1026 సెల్ ఫోన్లను రికవరీ, బాధితులకు సెల్ ఫోన్లు అప్పగించిన జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. స్విగ్గీ డెలివరీ నిషేధించిన వ్యాపారస్తులు. నంద్యాల పట్టణంలోని స్కూల్ బస్సు డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. మహానంది క్షేత్రంలో అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఈవో శ్రీనివాస్ రెడ్డి. ఆవుకు తిమ్మరాజు బండ ఆనకట్టను పరిశీలించిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, సిపి రత్నకుమార్, కలెక్టర్ రాజకుమారి. శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీ లెక్కింపు ఆదాయం 4,65,375 రూపాయల నగదు. మహాత్మా జ్యోతిబా ఫులే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం. హిందుత్వ ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా పోరాడదాం. శ్రీశైలం మల్లన్న
ఆలయంలో లోక కళ్యాణార్థం మల్లన్న ఆలయంలో శాంతి హోమం. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.